సత్యప్రద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులకి ఈరోజు హరిహర వీరమల్లు ఈ సినిమా జూలై 24వ తేదీన 2025 సంవత్సరం గ్రాండ్ రిలీజ్ ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పే ముందు స్మరించుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే కోట శ్రీనివాసరావు దివంగతులు ఈ మధ్యకాలంలోనే ఆయన తనువు చాలించారు. గొప్ప నటుడు ఆయన, చాలా మంచి మంచి పాత్రలు వేశారు. ఆయన మొట్టమొదటి సినిమా తెర మీదకి కనిపించింది ప్రాణం ఖరీదు. ఆ సినిమాలో చిరంజీవి కూడా ఉన్నారు, అప్పుడే ఎదుగుతున్నారు ఆయన. అలాగే ఆయన చివరి సినిమా హరిహర వీరమల్లు. ఇది మెగాస్టార్ చిరంజీవి తమ్ముడైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా. ఇక్కడే అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సినిమాలో మొట్టమొదటి సినిమాలో కనిపించి చివరి సినిమా వాళ్ళ తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్తో నటించడం అనేది విధి విచిత్రమైంది కదా. అన్నదమ్ముల సినిమాలోనే ఆయన మొదటి సినిమా, చివరి సినిమా కూడా నటించారు. ఇందులో పవర్ఫుల్ క్యారెక్టర్. అప్పటికి ఈయన బాగా అనారోగ్యం పట్టి కుదిపేస్తుంది. పవన్ కళ్యాణ్ గురించి ఈ సినిమాలో ఆయన పాత్ర చేశారు. ఇంకా కొద్ది కాలం బతుకుంటే ఈ సినిమాని థియేటర్లో ఆయన చూసేవారేమో, కానీ చూడకుండానే వెళ్ళిపోయారు. ఆయనకి నివాళి సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ తరఫున అందించడం జరుగుతుంది. ఇంకా హరిహర వీరమల్లు వచ్చేటప్పటికి 17వ శతాబ్దానికి చెందినటువంటి కథ. బేసికల్గా మీకు ఏ కథ అయినా సరే స్క్రీన్ మీద చూపించాలంటే ఈ రోజు జనరేషన్ ఉన్నటువంటి ఆధునిక యుగ పోకడను చూపించవచ్చు, కానీ ఓల్డ్ జనరేషన్ చూపించాలంటే కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, కత్తుల దగ్గర నుంచి, లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి ఫైట్స్ గురించి ఇవన్నీ పూర్తిగా క్షుణ్ణంగా తెలిస్తే అది స్క్రీన్ మీద చూపించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇలాగే కష్టపడ్డారు యూనిట్ వాళ్ళంతా కూడా. ఈ సినిమాకి అయినటువంటి బడ్జెట్ 250 కోట్ల రూపాయలు. తెలుగు సినిమా బడ్జెట్లో ఇది అత్యంత కాస్ట్లీ అయినటువంటి సినిమా. అలాగే పవన్ కళ్యాణ్ నటించినటువంటి సినిమాల్లో కూడా అత్యంత భారీ వ్యయంతో నిర్మితమైన సినిమా హరిహర వీరమల్లు. ఇందులో మనకు ట్రైలర్ కనుక చూస్తే ఇటీవల కాలంలో ఎంతోమంది కోట్లాది మంది అభిమానుల్ని అలరించింది. చాలామంది దీన్ని పరిశీలించారు. చాలా అద్భుతంగా వచ్చినటువంటి ట్రైలరు. అంటే ఆ రోజు జరిగినటువంటి విషయాలు నిజంగా ఈ కథ చూస్తే కల్పితమే, కాకపోతే అప్పుడు జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలు కూడా ఇందులో చూపించారు అని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా కోహినూర్ డైమండ్, ఇందులో ఒక ప్రస్తావన ఉంది కోహినూర్ డైమండ్ గురించి. తనికెళ్ళ భరణి పాత్ర ఆ ప్రస్తావన తీసుకొస్తుంది. సో కోహినూర్ డైమండ్ అసలు ఎలా పోయింది, దాన్ని ఎలా తీసుకురావాలి అన్నది కూడా ఈ పాయింట్ ఇక్కడ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే మన భారతదేశ సంపదలో కోహినూర్ డైమండ్ చాలా కాస్ట్లీ డైమండ్. ఈరోజు అది బ్రిటిష్ వాళ్ళ మ్యూజియంలో ఉంది. అత్యంత విలువైన సంపద అనమాట. సో దాని గురించి కూడా ఈ సినిమాలో కొంత స్పృశిస్తారేమో అని చెప్పి మనకు అనిపిస్తుంది. ఏదైనా సరే కల్పిత కథ అనేటప్పటికీ మీకు మాయాబజార్ సినిమా తీసుకోండి, అది కల్పిత కథే. ఆ రోజు పాండవులు లేకపోతే కౌరవులు ఈ ఇద్దరి మధ్య ఈ సినిమాలో పాండవులు అసలు కనిపించరు మీకు. కాకపోతే ఆ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించారు. కారణం ఏంటంటే కనెక్ట్ అయిపోయారు. ఈ మధ్య మీకు చావా సినిమా అని చెప్పి రిలీజ్ అయింది. అంటే మొఘల్ చక్రవర్తి ఆ రోజు చేసినటువంటి దమనకాండని ఈ చావా సినిమాలో చూపించారు. ఔరంగజేబు క్యారెక్టర్ ఇందులో బాగా హైలైట్ అయింది. చావా క్యారెక్టర్ కూడా బాగా హైలైట్ అయింది. సనాతన ధర్మం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో తరచూ చెప్తున్నారు. సో ఈ సనాతన ధర్మం ఇందులో పూర్తిగా ప్రతిబింబించేలా ఉంటుందని చెప్పి అంచనా కూడా అందరూ వేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ప్రారంభమైనప్పుడు మొట్టమొదట దర్శకుడు క్రిష్ మొట్టమొదటి ఫస్ట్ పార్ట్ అంతా కూడా ఆయనే తీశారు. కాకపోతే ఈ సినిమా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి 5 సంవత్సరాల కాలం పట్టింది. చాలా పెద్ద కాలమే అని చెప్పి అనుకోవాలి. మనం షోలే సినిమా కనుక చూస్తే 3 years పట్టింది, కానీ ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడింది. ఈరోజు 5 years అయిన తర్వాత ఈ ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ ప్రాజెక్టు ఏం రత్నం దీనికి ప్రొడ్యూసరు, ఏం రత్నం గారి అబ్బాయి జ్యోతి కృష్ణ ఈ సినిమాకి డైరెక్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఏం రత్నం గురించి మనం ఇక్కడ ప్రస్తావించదలుచుకుంటే పవన్ కళ్యాణ్ నట జీవితానికి ఏం రత్నానికి మధ్య చాలా దగ్గర సంబంధం ఉంది. పవన్ కళ్యాణ్ తన కెరీర్ని ప్రారంభించినటువంటి కొద్ది రోజుల్లోనే ఖుషి అనేటువంటి సూపర్ డూపర్ హిట్ అందివ్వటం మరి ఏఎం రత్నం ద్వారా సాధ్యమైంది. అలాగే పవన్ కళ్యాణ్ అద్భుత నటన కూడా ఆ విజయానికి దోహదపడింది. వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన తర్వాత ఏం రత్నం అంతకుముందు విజయశాంతితో కర్తవ్యం అని చెప్పి ఒక సినిమా తీశారు. అది కూడా సూపర్ డూపర్ హిట్టే. కానీ ఎప్పుడు విజయాలు ఒకరి వెంట ఉండవు కదా, కొంత పరాజయాలు కూడా ఏం రత్నాన్ని వెంటాడాయి. ఆర్థికంగా ఆయన నష్టపోయారు.
నష్టపోయిన తర్వాత ఒక ప్రామిస్ చేశారు పవన్ కళ్యాణ్, మిమ్మల్ని ఎలాగైనా సరే ఈ ఆర్థిక నష్టాల నుంచి నేను బయట పెడతాను అని చెప్పేసి ఈ హరిహర వీరమల్లు చేయడానికి ఒప్పుకున్నారు. ఈ చేసేటువంటి టైంలో జనసేన ఆ రోజు పార్టీ అధికారంలో లేదు. తర్వాత అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేసినటువంటి సందర్భం, స్ట్రగుల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్. అదే టైంలో మనకి కనుక చూసుకుంటే కోవిడ్, ఈ పాండమిక్ సిచ్యుయేషన్ 2020లో జరిగింది. ఆ టైంలో ఈ సినిమా నిర్మాణంలో ఉంది. ఆ తర్వాత కాలంలో వేరే ప్రాజెక్టులో కృషికి ఉండటం వల్ల ఆయన ఏం చేశారంటే ఈ ప్రాజెక్ట్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఒక పక్కనేమో సినిమా కంప్లీట్ అవ్వలేదు. తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్లో జనసేన పార్టీ తెలుగుదేశంతో పాటు బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది, అద్భుత విజయం సాధించింది. డిప్యూటీ సీఎం కూడా ఇప్పటికి 1 year దాటిపోయింది కూడా. సో ఇటువంటి తరుణంలో ఇది అనేక రకాలుగా డేట్స్ ఇవ్వటం, అదేమో వాయిదా పడటం. మొన్నటికి మొన్న కనుక చూసుకుంటే జూన్ 12వ తేదీన కూడా రిలీజ్ అవుతుందని అభిమానంతా కూడా ఆసక్తిగా చూశారు. మళ్ళీ అనివార్య కారణాల వల్ల ఈరోజు జూలై 24న రిలీజ్ అవుతారు. ప్రేక్షకులంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు చిత్ర పరిశ్రమ పరిస్థితి చాలా గట్టిగా ఉంది. స్లంప్ అని కూడా అనుకోవచ్చు మనం. ఎక్కడ కూడా ఏ సినిమా సక్సెస్ పర్సంటేజ్ కనుక చూసుకుంటే 3 to 4% మాత్రమే ఉంది. ఈరోజు ఈ మధ్యకాలంలో కన్నప్ప మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. 250 కోట్లు దాదాపుగా, అంటే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అయితే 200 కోట్లు. 200 కోట్ల సినిమా చివరికి కలెక్షన్స్ కనుక చూసుకుంటే 41 కోట్లు మాత్రమే వచ్చింది. అది పూర్తిగా వివరాలు అయితే నిర్మాతలే చెప్పారనుకోండి. ఏదైనా వాళ్ళు చెప్పిన బడ్జెట్కి వచ్చిన కలెక్షన్స్కి వరల్డ్ వైడ్గా చాలా తక్కువ కనిపిస్తుంది. అలాగే కుబేరా సినిమా మొట్టమొదటి చాలా బాగా వచ్చింది. వాళ్ళ వరకు వాళ్ళు బ్రేక్ ఇన్ పాయింట్కి వెళ్ళిపోయారు. బేసికల్గా ఈ సింగిల్ థియేటర్స్ మనుగడ చాలా కష్టమైపోయింది. థియేటర్స్ మెయింటైన్ చేయడమే కష్టమైనటువంటి ఈ తరుణంలో చాలామంది ఈ పరిశ్రమ గట్టెక్కాలి అంటే హరిహర వీరమల్లు పెద్ద సక్సెస్ సాధించాలని చెప్పి కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఇది 5 భాషల్లో రిలీజ్ అవుతుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ. సో 5 లాంగ్వేజెస్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ అద్భుత విజయం సినీ పరిశ్రమకి ఒక ఊతమిస్తుంది. ముఖ్యంగా నేను చెప్పినట్టు ఈ స్టంట్ సన్నివేశాలు కనుక చూసుకుంటే పవన్ కళ్యాణ్ని మెచ్చుకోవాలి. పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ నుంచి కూడా మార్షల్ ఆర్ట్స్ బాగా నేర్చుకున్నాడు. ఆయన అంకుటితమైన దీక్ష. మీరు కనుక చూసుకుంటే తన చేతుల మీదకి కాలుతేళ్ళు ఎక్కించుకోవడం అన్నీ కూడా ఆ రోజుల్లో ఒక సెన్సేషన్. ముఖ్యంగా ఇక్కడ యుద్ధ సన్నివేశాలు కనుక చూసుకుంటే తన అద్భుత పోరాట పట్టుమని ఇందులో చూపించడం జరిగింది. చారిత్రకం అనేటప్పటికీ ఈరోజు జనరేషన్కి చాలా మందికి తెలియదు. ఒక విధంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చారిత్రక సినిమాలు వచ్చిన దాఖలాలు కూడా చాలా తక్కువ. నాకు గుర్తున్నంత వరకు విశ్వనాథ నాయకుడు 1986లో ఒక చారిత్రాత్మక చిత్రం, తర్వాత బుబ్బులి యుద్ధాన్ని తాండపాపారెడ్డి అనే పేరుతో మళ్ళీ అదే టైంలో ఒకటి వచ్చింది. ఇలాంటివి చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. కానీ ఈ రోజుల్లో మరి ఈ సినిమా కల్పిత కథ అయినా సరే ఇది ప్రేక్షకుని అలరిస్తుంది. ఒక కథనం మాత్రం ప్రేక్షకుని వినూత్న తరహాలో తీసుకెళ్తుంది. ఆ రోజు 86 ఆ టైంలో మనకి గ్రాఫిక్స్ లేవు, ఇంత డిజిటలైజేషన్ లేదు. కానీ ఈ రోజు కనుక చూసుకుంటే ఈ సినిమా నిడివి 2 గంటల 42 నిమిషాలు ఉంటుంది. సెన్సార్ కూడా దీనికి ఓకే చెప్పేసింది. అలాగే ఈ జూన్ 12న రిలీజ్ కావాల్సింది జూలై 24కి వెళ్ళినా కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి ఏమాత్రం కూడా తగ్గలేదు. జూలై 20వ తారీఖున మనకు వినిపిస్తున్న మాట ఏంటంటే విశాఖపట్నంలో ప్రీ ఈవెంట్ రిలీజ్ ఫంక్షన్ కూడా చేయబోతున్నారు. మరి ఈ ఫంక్షన్కి ఎంతమంది అతిరథ మహారథులు హాజరవుతారో మనం చెప్పలేం. ఖచ్చితంగా గ్రాండ్గా మాత్రం ప్రీ ఈవెంట్ రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది. అలాగే రాజకీయాలలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేశారు. కాకపోతే ప్రేక్షకులు ఏంటంటే ఒక మంచి సినిమా ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏదో 6 పాటలు 6 ఫైట్లు కాకుండా ఒక హిస్టారికల్ మూవీ ఆయన ఈ సమయంలో దాన్ని రిలీజ్ చేయాలని చెప్పి భావించి ముగించి దాన్ని కొసమెరుపుగా రిలీజ్ చేయడం అనేది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఈ సినిమా పవన్ కళ్యాణ్కి ఖ్యాతిని తీసుకొస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ వల్ల హరిహర వీరమల్లు కూడా ఖ్యాతి వస్తుంది. ఈ 2 పేరు ప్రఖ్యాతులే కాకుండా ముఖ్యంగా ఏఎం రత్నం ఈయన చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఖర్చుకి వెనకాడకుండా ఈ సినిమా తీశారు. ఆయన కష్టం ఫలించాలి, ఆయన మంచి లాభాలు రావాలి, తెలుగు సినిమా పరిశ్రమకి ఒక మంచి మెరుపుని ఒక మంచి విజయాన్ని పవన్ కళ్యాణ్ అందిస్తారని అందరూ ఆశిస్తున్నారు. అదే జరుగుతుంది కూడా. అలా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
హరిహర విరమలు ఎప్పుడు వస్తుందా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో సత్యాపద పీపుల్ లైవ్ టీవీ కూడా ఎదురు చూస్తుంది. అది సక్సెస్ఫుల్గా నడవాలని చెప్పి మనసారా దేవుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈరోజు మనం అనేక రకాలైన విషయాలు క్రోడీకరించి మీ ముందు ఉంచుతున్నాం. అలాగే ఈ విషయాలు మీకు కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మీరు చేసేటువంటి ఆ సబ్స్క్రైబ్ అనేది మీకు అలర్ట్స్ రూపంలో అందజేయడం జరుగుతుంది. మాకు ఒక మనోధైర్యాన్ని నింపుతుంది. మంచి మంచి విషయాలు మీకు ముందు చెప్పడానికి కూడా మాకు ఒక ఆసక్తి పెంచుతుంది. అలా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అభిమానాన్ని నిరంతరం కోరుకునే మీ మిత్రుడు, శ్రేయోభిలాషి, అలాగే సత్యాపద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ BVSS కృష్ణప్రసాద్.